ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారండి, ముఖ్యంగా మిత్రులు. మీలో చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. నేను ఒక పెద్ద వ్యాపారవేత్తను అయిపోవాలి, నేను బోల్డ్ అంత లాభాలు సంపాదించాలి, లేదా నా కంపెనీకి నేను సీఈఓగా ఎదగాలి, లేదా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ఎన్నో డ్రీమ్స్. సో ఇలాంటి ఒక డ్రీమ్ టీమ్ వీళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, యుఏఈ, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలలో ఉద్యోగాలు చేసుకొని కొంత డబ్బు సంపాదించుకున్నారు. నా పాకిస్తాన్లో అంటే నా దేశం, నా మాతృభూమి ఇక్కడ కరాచీలో, కరాచీ అంటే పాకిస్తాన్లో ఒక పెద్ద నగరం. సో ఇక్కడ ఒక అద్భుతమైన షాపింగ్ మాల్ పెట్టాలి అని చెప్పి వీళ్ళు ఒక డ్రీమ్, ఒక ఫ్యాంటసీ. సో ఇలాగా ఎన్నో ఏళ్ళు కష్టపడి ఫైనల్గా డ్రీమ్ బజార్ అనబడే ఒక షాపింగ్ మాల్ని వీళ్ళు ఓపెన్ చేశారు. ఎక్కడ, పాకిస్తాన్లో కరాచీలో. సో మొన్న ఓపెనింగ్ మీకేంటంటే భారీ డిస్కౌంట్స్, ఇదే కదండి ఇవాళ ట్రెండ్. ఈ డిస్కౌంట్స్ పేరు చూసి ప్రజలు కుప్పలు తెప్పలుగా ఇలాగ ఈ షాపింగ్ మాల్కి రావాలి అని చెప్పి వీళ్ళు భావించారు. పర్ఫెక్ట్ స్ట్రాటజీ. మీకు ఒకవైపు ఏమో కేఎఫ్సి, ఇంకొక వైపు మెక్డొనాల్డ్స్, పెద్ద పెద్ద మీకు బ్రాండ్స్ ఇలా పెట్టి హంగులు ఆర్భాటాలు. అబ్బా, పాకిస్తాన్లో ఇలాంటి ఒక షాపింగ్ మాల్ ఉండకూడదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సరిగ్గా అలాంటి ఒక కన్స్ట్రక్షన్ చేశారు. సో డే వచ్చింది, పొద్దున్నే చూస్తే కుప్పలు తెప్పలుగా జనాలు. సో వీళ్ళకి ఆనందం. మీకు సీసీ కెమెరాలో చూస్తున్నారు. అబ్బా, ఇంతమంది వచ్చారు, అదిరిపోయింది, అద్భుతమైన వ్యాపారము అని అనుకున్నారు. ఇంతలో ఈ సెక్యూరిటీ వింగ్కి వీళ్ళు ఉంటారు చూసారా, ఆల్రెడీ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, కానీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఇందులో మీకు షాపింగ్ మాల్లోకి వచ్చి కొనేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది అండి. మరి వచ్చిన వాళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళు ఒక మాబ్. అంటే వీళ్ళు లోపల ఎలా ఉంది, ఏం జరగబోదు తెలుసుకోవడానికి కొనేవాళ్ళు కాదండి. విండో షాపింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఎక్కువ మంది లేరు. మాకు తెలిసి అల్లరి మూకలే ఎక్కువగా కనిపిస్తున్నారు, రౌడీలు కనిపిస్తున్నారు అని చెప్పి సెక్యూరిటీ విభాగానికి చెందిన వాళ్ళు చెప్పారు. మీకేంటి ఆ గేట్ దగ్గర తోసేసుకోవడం, ఏదో సినిమా టికెట్, ఒక చూడండి ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాగా ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటారు చూసారా, ఆ లెవెల్లో గేట్ దగ్గర సీన్ ఉంది. సో వెంటనే మీకేంటి లోకల్గా ఉండే సెక్యూరిటీ వాళ్ళు పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని వీళ్ళను తొయ్యడము, కొట్టేలాగా బెదిరించడము, ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇలాగ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. మరి షాపింగ్ మాల్ అయితే మీరు ఓపెన్ చేయాలి కదా, కరెక్ట్గా ఓపెన్ చేశారు. గేట్స్ని వీళ్ళ తెరిచారు. మీకు ఈ మాబ్, ఈ మాస్, ఈ రౌడీలు వీళ్ళు ఆ షాపింగ్ మాల్లోకి అంటే ఏంటి డ్రీమ్ బజార్లోకి పరిగెత్తారు. సో ఆ క్షణము వీళ్ళ కలలు అంతా కూడా టోటలీ షాటర్డ్ అండి, కేయాస్. అలాంటి ఒక సిచ్యువేషన్, ఒక నైట్ మ్యార్ అని చెప్పి వాళ్ళ ఓనర్ చెప్తున్నాడు. మా కలలో కూడా మేము ఊహించలేదు మా డ్రీమ్ బజార్ ఇలా అవుతుందా అని చెప్పి. లోపలికి వెళ్ళిన వాళ్ళు 30 నిమిషాలండి, మ్యాక్సిమం 30 నిమిషాలు ఆ షాపింగ్ మాల్ని మొత్తము కూడా లూట్ చేశారు. దొరికిన బట్టలు దొరికినట్టుగా తీసుకొని పారిపోవడం. ఎక్కడ తినడానికి సమోసాలు ఉన్నాయా, సమోసాలు లాక్కోవడం. ఫైనల్గా కేఎఫ్సీలోకి వెళ్ళాలంటే వాళ్ళు షట్టర్లు వేసి అక్కడి నుంచి పారిపోవడం. పోలీసులు లిటరల్గా అలా చూస్తూ ఉండిపోయారు. వీళ్ళని ఏమీ చెయ్యలేరు. ఒకవేళ వెళ్ళి ఆపే ప్రయత్నము చేస్తే వీళ్ళు కొట్టే దెబ్బలు తిని పోలీసులు కూడా పారిపోవాలి. దాంతో అందరూ చేతులు ఎత్తేసి సైలెంట్గా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మీరు ఏమైనా చేసుకోండిరా, ఎలాంటి లూటింగ్ చేయాలన్నా చేసుకోండి అంటే ఆ డ్రీమ్ బజార్ పరిస్థితి వీడియోస్ చూపిస్తాను మీకు. ఎంత దారుణం అంటే జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, మన పాకిస్తాన్లో, మన కరాచీలో ఇంత అద్భుతమైన షాపింగ్ మాల్ వచ్చిందే, సో మనము కూడా ఎదుగుతున్నామని చెప్పి ఆనందపడ్డాము. చూడండి ఎలా చేశారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అతి ముఖ్యమైన ఒక డార్క్ సీక్రెట్ను మనం తెలుసుకోవాలండి. పాకిస్తాన్ యొక్క వ్యవహారం ప్రపంచానికి తెలియాలి. 90 మిలియన్ పాకిస్తాన్ పౌరులు ఇవాళ పేదరికంలో ఉన్నారు. 40% ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. ఇదే వాస్తవం. అంటే ఇవాళ మనము అల్లరి మూకలు, రౌడీలు వీళ్ళు ఈ షాపింగ్ మాల్ని లూట్ చేశారు అని మాట్లాడాం. మరి దేశాన్ని లూట్ చేసే ఇంకొక రౌడీలు, ఇంకొక వర్గం ఉంటుంది కదా, వీళ్ళే పాకిస్తాన్ ఆర్మీ. మీరు రియాలిటీని చూసారు అనుకోండి, హై ఇన్ఫ్లేషన్ అని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఒక పెట్రోల్ బంక్ వెళ్ళారు,
1 లీటర్ పెట్రోల్ 350 రూపాయలు అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? టీ తాగుదామని వెళ్ళారండి, మామూలుగా రోడ్ సైడ్ షాప్, 10 రూపాయలు టీ, ఈ టీ 100 రూపాయలండి అని అన్నారు. మీరు కొనగలరా? అసలు కొని తాగాలని అనుకుంటారా? పాల ప్యాకెట్, 1 లీటర్ పాల ప్యాకెట్ 200 రూపాయలు అని అంటున్నారు. మామూలుగా దొరికే విజయ పాలు అనుకోండి, 200 రూపాయలు అంటే మీరు కొంటారా? అది పాకిస్తాన్లో పరిస్థితి. మరి దీనికంతా కారణం ఎవరు? ఇవాళ రౌడీ మూకలను మనం మాట్లాడుతున్నాం. వీళ్ళు ఇంత కటిక పేదరికానికి ఎలా వెళ్ళారు? ఈ ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అండి, వాళ్ళు పాకిస్తాన్కి సహాయం చెయ్యాలని అనుకున్నారో అనుకోండి, ఒక $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు ఇస్తున్నామండి అని అన్నారు అనుకోండి, ఆ డబ్బు వచ్చిన క్షణము ఇది పాకిస్తాన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎవ్వరూ అడగకూడదు. వాళ్ళ ఆర్మీ జనరల్స్ పంచుకుంటారు. ఇలాగ వీళ్ళు పంచుకొని ఈ డబ్బుని ఒక యుఏఈలోనో, ఒక సౌదీ అరేబియాలోనో లేదా యూకేలోనో వీళ్ళు పెట్టుబడులు పెడతారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనండి, లేదా మీకు ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ, వీళ్ళ అల్లుళ్ళని కొడుకులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పడం. తరువాత ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మీకు ఆ ఉద్యోగం అయిపోతుంది, రిటైర్ అయిపోతాడు. నేరుగా ఏ లండన్ మహానగరంలోనో లేదా మీకు దుబాయ్లోనో సౌదీ అరేబియాలోనో వెళ్ళి సెటిల్ అయిపోతాడు. అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది చూసారా, హాయిగా చూసుకుంటూ మంచి విల్లాల్లో అద్భుతమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. ఎవరి డబ్బండి? పాకిస్తాన్ ప్రజల కోసం వచ్చిన డబ్బు. దాన్ని వీళ్ళు లూట్ చేసి వీళ్ళు విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టి తరువాత వీళ్ళు అంటే మాతృభూమి డబ్బుని లూట్ చేసి విదేశాల్లో వెళ్ళి విలాసవంతంగా వీళ్ళు జీవిస్తారు. ఇదే మీకు పాకిస్తాన్ యొక్క చరిత్ర. 1947 నుంచి కూడా వాళ్ళు ఇలాగే ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీని అడిగే నాదుడు లేడు, ఒక నాయకుడు లేడు. ఇమ్రాన్ ఖాన్ తిరగబడ్డాడు, ఇవాళ ఆయన జైల్లో కూర్చొని ఉన్నాడు. దీనిని ఆయన ఏమంటున్నాడు? ఒక ఎకనామిక్ క్రైసిస్, దీన్నే తీవ్రవాదము. ఇవాళ గొడవ పడిన వాళ్ళు, ఆ షాపింగ్ మాల్ని లూట్ చేసిన వాళ్ళ మీకు ఆ మనసు అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని చూశారనుకోండి, మేము ఒక పూట తినడానికి తిండి లేకుండా ఉన్నామురా, మాకు ఒక రొట్టె ముక్క దొరకడం లేదు, అలాంటిది మీరు ఇంత విలాసవంతమైన షాపింగ్ మాల్ పెడతారా? బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారము ఈ వస్తువులు కొనుక్కొని వెళుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము ఏం పాపం చేశాము? మా కుటుంబం ఏం పాపం చేసింది? మా పిల్లలు ఇలాగే పేదరికంలో మగ్గుతూ ఉండాలా? ఎందుకు మేము ఇలా బతకాలి? సో మీరు పెట్టారు, మేము లూట్ చేస్తాము, ఇది మా అధికారము, లెజిటిమేట్ రైట్స్ అన్నట్టుగా మీకు అక్కడ ఉండే ఆ పేద ప్రజలు మాట్లాడుతున్నారు అనుకోండి. అందుకే పోలీసులు కూడా మనం ఏం చెయ్యలేమండి, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఎవరో చెప్తారు చూసారా, ఫ్రెంచ్ రెవల్యూషన్లో మాకు తినడానికి బ్రెడ్ ముక్క లేదమ్మా అంటే, అయితే మీరు కేకులు తినండి అని చెప్పి మీకు ఆ ఫ్రాన్స్ మహారాణి చెప్పిందంట. సో అలాగా ఇవాళ మీకు పాకిస్తాన్ ఆర్మీ ఏం మాట్లాడుతుంది? పేదరికం అంటే అది ఉంటుంది కదండి, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉంటుంది. అందుకని మీరు దాని నుంచి పారిపోకూడదు, ఫైట్ చేయాలి. ఎవరితో ఫైట్ చేయాలండి? పాకిస్తాన్ ఆర్మీతో మీరు ఫైట్ చేయగలరా? కుదరదు కదా. ఇదే అక్కడ ఉండే డార్క్ రియాలిటీ అండి. ఆ ప్రజలు అలా చేశారు అంటే వెనక బ్యాక్గ్రౌండ్లో చూశారనుకోండి, వీళ్ళందరూ కూడా రౌడీలు, అల్లరిమూకలు, తీవ్రవాదులు అనుకుంటే కాదు, పేదవాళ్ళు, తిరగబడిన పేదవాళ్ళు. మాకు ఈ లగ్జరీ కాదు, ఒక పూట మేము హాయిగా తినగలిగితే చాలు, మా కుటుంబ సభ్యులు ఒక పూట ఒక రోటీ ముక్క తింటే చాలు, అదే మేము కోరుకుంటున్నాం అన్న రియాలిటీని మీకు ఈ సన్నివేశాలు ఎంత దారుణంగా ఉంటే జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎలాగో జీతాలు వస్తాయి, కానీ అక్కడ పనులే లేకుండా నానా యాతనలు పడుతున్న వాళ్ళు, వాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మరి పాకిస్తాన్లో జరిగిన కరాచీలో ఇంత దారుణాలు జరిగాయి కదా, దీనికి సంబంధించిన వార్తలు మీరు చూసారా? మీ రియాక్షన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.